ఓకే, రమేష్ గారికి ఫోన్ చేసాం. ఓకే చేసాం, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన నెంబరు. చూడండి. ఓకే సార్ ఏం లేదు సార్, ఇదంతాను అతన్ని ఏముంటే పట్టుకుని వెళ్ళమనండి అక్కడ క్లియర్ వెళ్ళి అక్కడ ఫైట్ అక్కడ ఏం. ఓకే, మీ మావయ్య గారు ఇంత క్లియర్ గా చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో పట్టుకుని వెళ్ళి లీగల్ గా ఫైట్ చేయండి అని చెప్తున్నారు. అంతేగాని సోషల్ మీడియాలో అలిగేషన్స్ చేయకండి, లేదంటే పబ్లిక్ లో పరువు తీయొద్దు అని చెప్తున్నారు. సార్ పబ్లిక్ లో పరువు తీయకపోవడం అంటే మేము పడిన బాధ ఏటో సార్. చట్టం ఎవరికి చుట్టం కాదన్నప్పుడు నిన్న మేసం తిప్పేసి మేము ఏదైనా ఉంటే మేము హైదరాబాద్ లో చూపించి అని అనాల్సిన పని లేదు కదా సార్. ఫ్యామిలీ కేసు ఇది, మరి అతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు నాకు అర్థం అవుతున్నాను. ఇది క్రిమినల్ కేసు అయితే ఉన్నాను, ఫ్యామిలీ కేసు. ఓకే, ఒకటి అడుగుతున్నారు, ఐశ్వర్య డ్రింక్ చేస్తారండి? ఎస్ఐ గారికి ఎందుకంటే ఆడపిల్ల మీద పండాలి చేయరా? ఆడపిల్లలు ఉన్నారు, సరే సార్ సరే సరే సార్ 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 ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టండి సార్. మా అమ్మాయి గురించి చెప్పడం మాకు నమ్మకం ఏంటి? వాళ్ళ సిస్టర్ గురించే మా దగ్గర బ్యాడ్ గా చెప్పాడు. ప్రూఫ్ ఉందా? వాళ్ళ సిస్టర్ గురించి బ్యాడ్ గా ప్రూఫ్ ఉందా? మా సిస్టర్ మంచిది కాదు, 8 సంవత్సరాల నుంచి మా ఊరి దగ్గరికి వెళ్ళలేదు, మా మీద ఎక్కి మా ఇంట్లో ఉంటుంది అని చెప్పాడండి మా దగ్గర. మా అమ్మాయి మీద అబద్ధం వేస్తాడు అతను, సొంత చెల్లి మీద కాదు. ఓకే జగదీష్ గారు పెళ్ళైన నెల రోజుల నుంచేనా విభేదాలు వచ్చేసినాయా? పెళ్ళైన నెల రోజుల నుంచే? 18 days నుంచి అండి. 18 days నుంచి. ఇతను ఇంకో విషయం వెర్షన్ కూడా చెప్తాను. వీళ్ళు ఎప్పుడైతే బొట్టు పెట్టి వెళ్ళారో అప్పటి నుంచి ఇతను ఫోన్ చేసి అస్తమానం వీడియో కాల్ చేయి, ఆడియో కాల్ చేయి అని చెప్పేసి అమ్మాయిని టార్చర్ చేయటం మొదలుపెట్టి నన్ను ఇబ్బంది పెడితే వీళ్ళు మాట్లాడుకునేవారు కదా 10 రోజులు. అంటే వీడియో కాల్ చేయమంటే తప్ప, భర్త వీడియో కాల్ చేయమంటే తప్ప? ఇప్పుడు అమ్మాయి వర్క్ లో ఉంటాయి, మేమే చెయ్యం, వర్క్ లో ఉన్నప్పుడు మేమే చెయ్యం. ఇప్పుడు అమ్మాయి ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుతుంది కదా, దానికొత్త టైం ఉంటది కదండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయి అనుకోండి ఎనీ టైం మాట్లాడుకోవచ్చు, అమ్మాయి వర్క్ లో ఉంటది, వాళ్ళు ఊరుకోరు కదా. డబ్బులు చేయించుకున్నప్పుడు 10 to 10 కాల్ షీట్స్ ఉంటది ఆవిడది. ఈ మధ్యలో ఏం ఫోన్ కాల్ కూడా ఆవిడ దగ్గర ఫోన్ కూడా అసిస్టెంట్ దగ్గర ఉంటది, అమ్మాయి దగ్గర ఉండదు. ఒక్కసారి ఏదో ఎవిడెన్స్ చూపిస్తానంటున్నాడు ఆయన, అదేంటో చూద్దాం. ఏముంటే పట్టుకున్నాడు కలమని సార్. ఒక్కసారి మీరు ఒక లైన్ లో ఉండండి, ఒకసారి ఆయన చూపించే ఎవిడెన్స్ ఏంటో చూద్దాం. సార్ నేను వర్క్ నుంచి ఇప్పుడే వచ్చాను సార్, నేను ఇంకా భోజనం కూడా చేయలేదు. ఎక్కడ జీవితాల్లో పోతున్నా భోజనాలు పెద్ద లెక్క కాదు, కానీ ఒకసారి వినండి. మీరు నోటితో మీరు చెప్పినవి, మీ అమ్మగారు చెప్పినవి ఒకసారి వినండి మీ నోటితో. లేచేయండి, ఏంటది? సరే కానీ బండి దగ్గరనే ఇంకొక 4 రోజులు అంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. తప్పు చేసేవారు నీకు తెలియదు, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. ఒకసారి ఆ ఫైల్ మాకు పంపించండి దాన్ని. ఓకే, ఒకసారి ఆ ఫైల్ మాకు పంపించండి, రీసౌండ్ వస్తుంది కొంచెం సార్. ఓకే సార్. శ్యామ్ గారు ఒకసారి ఆ ఫైల్ మాకు పంపించండి, ఎందుకంటే అక్కడ నుంచి ప్లే చేస్తుంటే రీసౌండ్ వస్తుంది. ఇవ్వండి సార్, పంపిస్తాను. మీ దగ్గర మా ప్రతినిధి నాయుడు ఉన్నారు, ఒకసారి నాయుడుకి ఆ ఫైల్ పంపించండి. నాయుడు ఒకసారి ఆ ఫైల్ మాకు ఆఫీస్కి పంపించండి. ఓకే, ఏముంది అందులో? ఈలోపు ఒకసారి మాట్లాడే లోపు ఏముంది, ఎందుకంటే మీ మామయ్య గారు కూడా ఉన్నారు.
ఆవిడే ఒప్పేసుకుంటారు సార్. నేను మందు తాగాను, ఇప్పుడు అందరికి నువ్వు నన్ను బ్యాడ్ గా ఓకే చేస్తావా? ఇప్పుడు మీ గొడవ మందు తాగారా పార్టీ చేసుకున్నారన్న దాని గురించి కాదు కదా అవి. అలా కాదు సార్. సార్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఫాదరే అమ్మాయికి ఇంట్లో డ్రింక్ చేయడం నేను కల్లారా పెళ్లి టైంలో చూశాను. ఓకే విషయం అది కాదు. వాళ్ళ ఫాదర్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎంత పబ్లిక్ గా నా దగ్గర ప్రూఫ్ పెట్టుకొని మీ అమ్మాయి డ్రింక్ చేస్తా చేయదంటే చేయదనేసి అంత కరాఖండిగా చెప్తున్న వాళ్ళు వీళ్ళ మాటలు ఏది నిజమని చెప్పమంటారు సార్ మీరు? లేదంటున్నారుగా. వీళ్ళ ఫాదర్ ఎంతలాగా ఎలిగేషన్ చేసి అవన్నీ అసలు వాళ్ళ అమ్మాయికి మందు తాగి అలవాటే లేదు, లిక్కర్ అలవాటు లేదు, అలాంటి అబండాలు వేయొద్దు అని కదా చెప్తున్నారు ఆయన. అవును సార్, ఇప్పుడు మీకు ఆడియో పెట్టాను కదా సార్, అది ప్లే చేయండి సార్, మీకే తెలుస్తుంది. ఓకే ఏముంది అందులో, ఏమని కన్ఫెస్ చేశారు? ఒకసారి మీరే వినండి సార్. అంటే అర్థం కావట్లేదు మాకు, పంపించిన తర్వాత వింటాను. ఒకటి ఓకే లైన్ ఏంటి, ఆ లైన్ ఏంటి? లైన్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను తాగుతున్నాను ఎంతమంది చెప్తే ఏమని బ్యాడ్ చేస్తావు? ఇప్పుడు ఎవరికి చెప్పినా పెళ్లికి ముందు తెలిస్తే మరి వదిలేవచ్చు కదా అని అంటావు. ఇప్పుడు నువ్వు నన్ను ఏ రకంగా చెప్తావు? నువ్వు బ్యాడ్ చేయడానికి ఏది పని అవ్వదు. ఏంటి చెప్పు, ఇప్పుడు ఎవరో చెప్తావు, మా ఫ్లాట్లో అందరూ చెప్తావా నేను తాగుతున్నానని, ఎవరు నీ మాటలు నమ్మరు అనే చెప్తావు సార్ అమ్మాయి. అవును, వారానికి ఒకసారి తాగుతాను, తాగితే దాని తప్పు ఏంటి? ఇప్పుడు తప్పు ఏంటి అబ్బా చెప్పబ్బా అనేసి అంటారు సార్. నిన్న జీ తెలుగు లైవ్ లో కూడా అమ్మాయి ఏవేవో ఎలిగేషన్ చేస్తే నేను ఒకటే అడిగాను సార్, అమ్మాయి మాకు పెళ్లి అబ్బాయిలతో మీరు చేసిన ఎలిగేషన్స్ ఓకే, డ్రింకింగ్ అనేది పక్కన పెట్టేయండి, కావాలంటే మానేసుకోవచ్చు, ఇష్టం ఉంటే తాగొచ్చు, మీరు రెడ్ వైన్ తాగుతారు, ఆమె బీర్ తాగుతుందని మీరు అన్నారు, కాదని వాళ్ళు అన్నారు. మీరు చేసిన కొన్ని ఆరోపణలు, పెళ్ళి అయిన తర్వాత 25 లక్షల రూపాయలు కాజేసి విడాకులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను మిమ్మల్ని మానసికంగా వేధిస్తుంది అన్నారు. ఏంటి 25 లక్షల రూపాయలు? మిమ్మల్ని 25 లక్షల రూపాయలు అడిగారా? ఒక్క నిమిషం సార్. దానికి సార్ మాకు వీళ్ళు చేసింది ఒక్కటే కూడా వీడియో చేసుకుంటాడండి, అన్ని ఎవరు కాల్ చేసినా కానీ రికార్డ్ చేసుకుంటాడండి. అతని దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను ఏం చెప్తాను క్లియర్ గా, అతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంటే మేము వైజాగ్ వదిలి పారిపోయాము అని చెప్పేసి నన్ను ఏదో టీవీలో వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? మా ఇల్లు వదిలేసుకుని, మా సొంత ఇల్లు వదిలేసుకుని, మా వారం వదిలేసుకుని, మా ఊరు మాకేం పని? మేము అడగాల్సిన పని అండి అతన్ని. మాకేం పని? మాకు 3 పిల్లలు ఉన్నారు, మంచి ఉంది, చెడ్డ ఉంది, ఎందుకు ఎలిగేషన్స్? అతని దగ్గర ప్రతిదీ పిన్ టు పిన్ ఆడియో వీడియో చేసుకుంటాడండి. ఆఖరికి మీతో మాట్లాడినా మీతో చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడినా చేసుకుంటాడు. అంటే అతను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నానని అన్నాడు, అందులో తప్పేం లేదులేండి. ఒక ఫోన్ టెక్నాలజీ ఎక్కువ, మూడు పిల్లలు మాట్లాడుతుంటే వీడియో చేసుకుంటాడు, ఆడియో చేసుకుంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఏం చెప్తానంటే, మేము అతను వేసిన ఎలిగేషన్ ఇప్పుడు ఈ రోజుకి కూడా అతని మీద మేము ఎంత ఎలిగేషన్ కూడా చేయలేదు. మేము కామ్గా మేమేమైతే కోరుకుంటున్నామో అది మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఇలా జరిగింది అని మేము కేసు పెట్టుకున్నాం అక్కడ. అంతేగాని అతనికి ఒక ఫోన్ చేసి మంచి కానీ చెడ్డ కానీ అతను ఏమన్నా ఫోన్ చేసి అతను బెదిరించే నెంబర్ ఉంటుంది కదండి, నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఏ నెంబర్ నుంచి చేసాము, ఏ నెంబర్ నుంచి వచ్చింది ఎవిడెన్స్ చూపించమనండి, వెళ్ళమనండి. ఆ నెంబర్ పట్టుకు వెళ్తే మమ్మల్ని కూడా తీసుకెళ్లి బొక్కలు వేస్తారు కదా. అదేనా మీకు? మేము అతని మీద ముక్కు మీద మట్టి ఉందని ఈ రోజుకి మేము అనలేదు అతన్ని. అతనే మరి ఏంటి, ఎందుకని అతను కాదు అసలు పెళ్ళైన 18 రోజులకే గొడవలు రావటం ఏంటి? పెళ్ళైన 18 రోజులకే విడివిడిగా ఉండటం ఏంటి? ఇంత భయంకరమైన ఆరోపణలు చేసుకోవటం ఏంటి? ఎందుకు మీ అల్లుడు ఎలా చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి చేసిందా? అతను కావాలని చేసుకుంటుంటే మేమేం చేస్తాం సార్? అంటే పెళ్ళైన 18 రోజులకి ఇలాంటి ఆరోపణలు చేయటం ఏంటి? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? అతను ఒక అనుమానం పిచాచి ఉన్నవాడిని ఎవరు ఏం చేయలేము. అనుమానం పిచాచి, దేవుడు కూడా మార్చలేడు అతన్ని. అనుమానం ఉన్నవాడిని దేవుడు కూడా మార్చలేడు. ఈ వర్షం మీదే మా అమ్మాయి డిసిజన్ తీసుకుంది. నేను ఇదంతా ఉండలేకపోతున్నాను, ఇదంతా పడలేకపోతున్నాను, గంటకి హింసిస్తున్నాడు, గంటకి వేధిస్తున్నాడు, ఏదైనా అనుమానాలకి అంతు పంతు లేకుండా. ఇంకో విషయం చెప్తానండి, మా అబ్బాయి కలిపి మా అబ్బాయి అక్కడే జాబ్ చేస్తాడు, వీళ్ళు ఒకటే ఫ్లాట్ లో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ లోను. మా అబ్బాయి మీద కూడా అనుమానం చెప్పాడు అతను.
ఇంకేం చెప్తాను చెప్పండి సార్. మేము సార్ ఒక అమ్మాయి జీవితాన్ని మాట్లాడారు కన్నా సార్, నీకు క్లియర్ గా చెప్తున్నాం మేము. నీకు ఏ మాత్రం ఎవిడెన్స్ ఉన్నా, నీకు ఏమున్నా పట్టుకుని నువ్వు నిరూపించుకో. ఓకే, ఒక్కటే అడుగుతున్నారు శ్యామ్, ఒక్కడే అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏదైతే ఉన్నాయో అవి పట్టుకెళ్ళి ప్రూవ్ చేసుకోండి అని. మరి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు స్టేషన్కి వెళ్ళి వాటిని ప్రూవ్ చేసుకోవట్లేదు? సార్ రీసెంట్ గా మా ఫాదర్ కి కొంచెం అతని హెల్త్ ప్రాబ్లమ్ సార్. లోకల్ స్టేషన్ కి చట్టం చుట్టాలు అవన్నీ పక్కన పెట్టే ఎంతసేపు చూద్దాం స్టేషన్ దగ్గరికి వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక గంట. నేను వైజాగ్ సార్, మాది పెందుర్తి. వైజాగ్ సార్. పెందుర్తి కాదు సార్, వీళ్ళు అక్కడ మాకు తిప్పించి సార్. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం. నేను రాలేకపోతున్నాను, నాకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, నేను హైదరాబాద్ నుంచి ఫైట్ చేసుకుంటానని మాతో చెప్పి అమ్మాయి హైదరాబాద్ లోనే పెట్టుకుంది. ఇతని దగ్గర ఏమైనా నేను ఏం చెప్తానంటే క్లీన్ గా చెప్తాను సార్. ఒక మాట అంతలుచుకోలేదు, క్లియర్ గా చెప్తాను. వెళ్ళమనండి, వెళ్ళి ఆ ఎలిగేషన్ ఏంటో కాదు. ఓకే, నేను అనేది అది కదా జగదీష్ గారు, మేము ప్రూవ్ చేసుకుంటాం, ఆయన ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, పెళ్ళైన 18 రోజులకే గొడవలు ఇలా రావడం ఏంటి? కూతురు అల్లుడు సఖ్యంగా ఉండాలి, వాళ్ళ సంసారం బాగుండాలని మీరు ఏమైనా ట్రై చేశారా? సార్ అనుమానం ఉన్న అతనికి పెళ్ళైన 18 రోజులు కాదు, పెళ్ళైన మొదటి రోజు నుంచే టార్చర్ మొదలైంది. మా అమ్మాయి తర్వాత చెప్పింది, బాగా 40 ఒక రోజు పీక్ లోకి చేసి పైకి లేపేసాడు గోడకు పెట్టి. అవునా? అవునా అంటే ప్రూఫ్ ఎక్కడ ఉంటుందండి? మా అమ్మాయి చెప్పింది, ఏడుస్తూ చెప్పింది, ఇలాంటి పనులు చేస్తా ఉంటే. మీ భార్యని మీరు కొట్టారా ఎప్పుడైనా? కొట్టాడు ఒకసారి.